వైఎస్ వివేక హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో మరో రాజకీయ నేతను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సిట్ అధికారులు. పులివెందులకు చెందిన దేవిరెడ్డి శంకర్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. శంకర్ రెడ్డి నిన్ననే జనతాదళ్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పులివెందుల సీఐ శంకరయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చారు. అశోక్, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతానికి సీఐ శంకరయ్యని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సాక్ష్యాలను తారుమారు చేసేందుకు సహకరించారు కారణాలు సస్పెండ్ చేయడం అనేది ఈ కేసులో ఒక మలుపు అయితే, రెండో మలుపు ఈ దేవిరెడ్డి శంకర్ రెడ్డి అలియాస్ దొండబాబు శంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం. దేవిరెడ్డి శంకర్ రెడ్డి చుట్టూ ప్రస్తుతం కేసు అంతా కూడా తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సాధారణంగా స్టేట్మెంట్ తీసుకోవడానికి పిలవటం అయితే అది మొన్ననే చేశారు. భాస్కర్ రెడ్డి, హనుమంత్, ఏదైతే మనోహర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి వీళ్ళని పిలిచినప్పుడే ఈ దేవిరెడ్డి శంకర్ రెడ్డిని కూడా డిఎస్పీ కార్యాలయానికి పిలవటం, అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడం అనేది జరిగింది. కానీ ఈ రకంగా అదుపులోకి తీసుకుని ఇన్ని గంటల పాటు అతను ప్రశ్నించడం అంటే కేసులో ఏదో కొత్త కోణం, కొత్త క్లూ దొరికినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. పులివెందుల్లో ఈ దొండలబాబు శంకర్ రెడ్డి అంటే పెద్దగా తెలియని వాళ్ళు అంటూ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇతని మీద గతంలో కూడా అనేక రకాల కేసులు కూడా ఉన్నాయి. జగన్ కి అత్యంత సన్నిహితంగా కూడా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించే దేవిరెడ్డి శంకర్ రెడ్డి నిన్న అనూహ్యమైన రీతిలో ఏదైతే అవినాష్ రెడ్డి ఎంపీగా నామినేషన్ వేసిన సందర్భంలోనే ఈయన కూడా జనతాదళ్ తరఫున కడప ఎంపీ స్థానానికి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేయటానికి కూడా పర్పస్ వేరే కారణం ఉందనేది పోలీసులు చెప్తున్నమాట. ఒకవేళ నామినేషన్ కనుక వేసిన అభ్యర్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం కానీ లేకపోతే అరెస్ట్ చేయడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం లేదు. కాబట్టి ఆ రకంగా కావాలనే ఆయన నామినేషన్ వేశారన్న ప్రచారం కూడా ప్రస్తుతం పులివెందుల్లో జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు అతను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ కేసులో కొత్త కోణాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరొక వైపు ఈ కేసులో ఇప్పటికే చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ దిద్దుగొట్ల శేఖర్ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. అతనితో పాటు పరమేశ్వర్ రెడ్డిని ఇప్పటికీ పోలీసులు అదుపులోనే ఉన్నారు. సో ఇంతమంది ఉండగా తాజాగా దొండలబాబు శంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం అనేది కేసులో కొత్త మలుపుగానే మనం భావించాలి. అశోక్, మరి ఎటువంటి ఆధారాలు లభించాయి పోలీసులకి? ప్రస్తుతానికి పోలీసులు అయితే ఈ కేసును చాలా గోప్యంగానే ఉంచుతున్నారు. బయట రకరకాల ప్రచారాలు, రకరకాల ఊహాగానాలు ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు ఎక్కడ కూడా నోరు విప్పడం లేదు. పోలీసులు చెప్తున్న మాట ఏంటంటే అన్ని రకాల కోణాల్లో కూడా కేసును దర్యాప్తు చేస్తున్నాం. అనుమానాలు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నాం, స్టేట్మెంట్ తీసుకుంటూ ఉన్నాము. ప్రస్తుతానికి మాకున్న సమాచారం ప్రకారం అటు పరమేశ్వర్ రెడ్డి చుట్టూనే కేసంతా కూడా తిరుగుతోంది అనేది పోలీసులు చెప్తున్నమాట. మరి దొండలబాబు శంకర్ రెడ్డిని కానీ వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడానికి కారణాలు ఏంటన్న దాని మీద మాత్రం పోలీసులు ఎక్కడ కూడా నోరు విప్పడం లేదు. ఆధారాలు లేకుండా, ఎలాంటి క్లూస్ లభించకుండా ఏ ఒక్క వ్యక్తిని కూడా, సంబంధం లేని వ్యక్తిని కూడా మేము అదుపులోకి తీసుకునే అవకాశం లేదు అని పోలీసులు చెప్తున్నమాట. కేసు ఇన్వెస్టిగేషన్ ఇంకా కూడా కొనసాగుతూనే వస్తుంది. ఇంకొకటి చెప్తున్నది ఏంటంటే పులివెందుల చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో అన్ని కెమెరాల నుంచి కూడా ఫుటేజీని తెప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. హత్య జరిగిన 15వ తేదీ ఉదయం 4:30 గంటల నుంచి ఆ తర్వాత 3 రోజుల పాటు ఆ సరౌండింగ్స్ లో వెళ్లిన ప్రతి ఒక్క వాహనాన్ని కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఏ నంబర్ల వాహనాలు ఆ పులివెందుల చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల పరిధిలో వెళ్ళాయో అన్ని వాహనాల నంబర్లు కూడా తెప్పించుకుని పరిశీలిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఒక నలుపు రంగు స్కార్పియో వాహనం అనుమానాస్పదంగా తెల్లవారుజామున పులివెందుల చుట్టుపక్కల తిరిగినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ వాహనం ఎవరిదని ఆరా తీసినప్పుడు అదే పులివెందులకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిన్న అనే వ్యక్తికి సంబంధించిందిగా పోలీసులు గుర్తించడం జరిగింది. అతను కూడా పిలిపించి ప్రశ్నిస్తున్నారు. అయితే అతను చెప్పేది ఏంటంటే ఆ వాహనాన్ని ఆ సమయంలో ఇటు చంద్రశేఖర్ రెడ్డి తన దగ్గర నుంచి తీసుకెళ్లినట్టుగా పోలీసుల ముందు చెప్పిన సమాచారం. ఈ నేపథ్యంలోనే చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ దిద్దుగొట్ల శేఖర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే అతను చెప్పేది వేరే పర్పస్ లో ఆ వెహికల్లో తిరిగాను తప్ప తనకి హత్యకు సంబంధం లేదు అనేది దిద్దుగొట్ల శేఖర్ చెప్తున్నమాట. సో ఇంకా కూడా అనేక మలుపులు తిరుగుతుంది, అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి. పోలీసులు మాత్రం ఎక్కడ ఏ విషయాన్ని కూడా బయటికి రానియకుండా చాలా గోప్యంగా అయితే కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఓకే అశోక్.